ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఆ సాయినాథుడిని దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సాయి భక్తులారా, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో చిన్న మాట కూడా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చగలదు. కోపం వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, మన చుట్టూ ఉన్నవారు మనకు దూరం కాకుండా ఉండాలంటే మనలో ఎలాంటి మార్పు రావాలి, ఈరోజు మన సాయిబాబా సందేశంగా తీసుకున్న ఒక ఎంతో అద్భుతమైన ఆలోచింపచేసే మాట గురించి తెలుసుకుందాం. వినయంగా ఉండండి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి, శారీరక పోరాటాన్ని నివారించండి. ఈ చిన్న సందేశం వెనుక మన జీవితానికి ఎంతో గొప్ప అర్థం ఉంది. అహంకారం వల్ల మనుషులు ఎలా దూరం అవుతారో, కోపాన్ని నియంత్రించుకోవడం ఎందుకు అవసరం, చిన్న గొడవ పెద్ద సమస్యగా మారకుండా ఎలా నివారించాలి, ఈ సందేశం మనకు ఏ ఆధ్యాత్మిక బోధన అందిస్తుంది. ఈ వీడియోలో ఈ విషయాలన్నిటినీ చాలా సులభంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఆ సాయినాథుని దయ వల్ల మీరు ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. మొదటగా వినయంగా ఉండండి. మనకు ఎంత జ్ఞానం, డబ్బు, స్థానం లేదా విజయం ఉన్నా ఇతరులను తక్కువగా చూడకూడదు. అహంకారంతో పెరిగితే మన చుట్టూ ఉన్నవారు క్రమంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరితో ప్రేమగా, గౌరవంగా మాట్లాడాలి. రెండవది, మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. కోపం వచ్చినప్పుడు వెంటనే మాటలతో లేదా చేతులతో స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించాలి. మన కోపాన్ని మనమే నియంత్రించుకోగలిగితే చాలా సమస్యలను ముందుగానే నివారించవచ్చు. చివరిగా, శారీరక పోరాటాన్ని నివారించండి. ఏ సాయినాథన్ దయ వల్ల ఎవరితోనైనా గొడవ వచ్చినప్పుడు కొట్టుకోవడం లేదా హింసకు దిగడం సమస్యను మరింత పెద్దగా చేస్తుంది. సాధ్యమైనంత వరకు శాంతిగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ సందేశం సాయినాథుడు సూచిస్తున్నాడు. సాయిబాబా సందేశంగా తీసుకుంటూ ఈ మాటలను మన జీవితానికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా తీసుకోవచ్చు. అహంకారాన్ని విడిచిపెట్టి కోపంని అదుపులో పెట్టుకో, గొడవలకు దూరంగా